శేర్లింగంపల్లి మండలం ఒట్టినాగులపల్లిలో ఉన్నాము. ఇదే ఈ సువిశాల సుందర ప్రాంగణం. ఈ లోపల ఒక చిన్న ఇళ్లను నిర్మించి అందులో 5 నుంచి 10 మంది పిల్లల్ని ఒక కేర్ టేకర్ని పెడతారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం SOS బాలల గ్రామంలో ఉన్నాం. లెట్స్ గో. అమ్మ ఒక పవిత్రమైన మూర్తిగా మన పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. అంటే కదలాడే దైవంగా భావిస్తూ ఉంటాం. అమ్మ ప్రేమ, లాలన, ఆప్యాయత అవి ప్రతి మనిషికి భగవంతుడిచ్చిన వరంగా భావిస్తూ ఉంటారు. కానీ అటువంటి అనురాగం, లాలన అమ్మ ఒడికి దూరమైతే ఆ పసివాళ్ల యాతన నరక యాతన. మరి అటువంటి వారికి మేమున్నామంటూ ఆసరా ఇస్తోంది SOS చిల్డ్రన్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం చూస్తున్నాము సువిశాలమైన సుందర ప్రకృతి రమణీయత మధ్య ఈ యొక్క గ్రామం అంటే SOS చిల్డ్రన్ విలేజ్ ఆఫ్ ఇండియా అనబడేటువంటి ఈ గ్రామంలో ఇది పిల్లల గ్రామంగా పిలువబడుతోంది. దాదాపు ఇందులో 179 మంది పిల్లలు ఒక తల్లి ఒడిలో ఆసరా పొందుతున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇక్కడ నిర్మించబడినటువంటి ఇళ్లను మనం చూస్తున్నాము. చక్కగా చెట్ల మధ్య, ప్రకృతి రమణీయత మధ్య ఆ లోపల 10 మంది పిల్లలకు కలిపి ఒక తల్లిని ఏర్పాటు చేస్తారు. అంటే ఒక మదర్ని ఏర్పాటు చేస్తారు. ఆ మదర్ కేర్లోనే ఈ పిల్లలందరూ కూడా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే తల్లి తండ్రి లేకుండా ఆత్మీయత, అనురాగానికి, ఆసరాకి నోచుకొని ఆపన్నులు ఎవరైతే ఉంటారో ఆ పసివాళ్లను తమ ఒడికి చేర్చుకొని వారికి చక్కటి భవిష్యత్తును కల్పిస్తోంది అనుకోవచ్చు. ఇది మొట్టమొదట 1949లో ఆస్ట్రియాలో ఒక చిన్న గ్రామంలో ఈ యొక్క పాఠశాలని ప్రారంభించడం జరిగింది. అప్పటి వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఫౌండర్ డాక్టర్ హెర్మన్ మైనర్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1964లో ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. 2004లో హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి వట్టినాగులపల్లిలో ఈ యొక్క చిల్డ్రన్ విలేజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫ్యామిలీ బేస్డ్ చిల్డ్రన్ కేర్ ప్రోగ్రామ్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఎవరైతే తల్లిదండ్రుల సంరక్షణకు నోచుకొని ఆపన్నులు ఉంటారో పిల్లలు, వారికి ఇక్కడ ఆశ్రమం కల్పిస్తూ ఉంటారు. వారికి చక్కటి ఒక సంరక్షణ కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి చక్కగా వారిని ఉన్నత చదువులు చదివిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మానవీయమైనటువంటి ఒక కోణంలో ఈ యొక్క విలేజ్ను స్థాపించడం జరిగిందని అంటున్నారు. మనం లోపలికి వెళ్దాము. ఈ యొక్క చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక 2 పిల్లల్ని పెంచాలంటేనే మధ్యతరగతి మనుషులకు ఎంత కష్టమో, అలాంటిది 179 మంది పిల్లలు, దాదాపు ఇండియా మొత్తం చూసుకుంటే 132 బ్రాంచెస్ కలిగి ఉంది ఈ యొక్క గ్రామం. SOS సేవ్ అవర్ సోల్. నిజంగా ఒక అందమైన పొదరిల్లును చూస్తున్నాం. అమ్మ ఉంటే ఎలా ముంగిట ముగ్గులు పెడుతుందో, చక్కగా తులసి కోట ఉంటుందో, చక్కగా ఇంటి ముందు అన్నీ కూడా అద్భుతమైన మొక్కల్ని పెంచుతూ నిజంగా ఒక ఇండిపెండెంట్ హౌస్లో మన ఇంట్లో, మన సొంత ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంది. ఇది ఒక అనాథాశ్రమం. తల్లిదండ్రుల సంరక్షణ లేని వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే నమ్మశక్యం కాదు. మనం ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంట్లోకి మనం ఒకసారి వెళ్దాం. అమ్మగాని అమ్మ, అమ్మలకే అమ్మ. 10 మంది పిల్లల తల్లి ఉషారాణి మనతో ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ బిజీ లైఫ్ స్టైల్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, ఒక్క పిల్లాడిని కూడా కేర్ సెంటర్లో వేస్తున్నారు. అటువంటిది 10 మంది ఎవరూ లేని పిల్లల్ని తమ బిడ్డలుగా భావించి, పేగు తెంచుకు పుట్టకపోయినా కూడా, చనుబాలు పంచకపోయినా కూడా వారికి
అమ్మ ప్రేమ ఏంటో, అమ్మ లాలన ఏంటో, అమ్మ అనురాగం ఏంటో పంచుతోంది ఉషారాణి. ఆవిడతో మనం మాట్లాడదాం. అసలు ఈ ఎస్ఓఎస్కి ఎప్పుడు వచ్చారు ఆమె, ఎంతమంది పిల్లలకు తల్లిగా మారారు, మరి ఆ తల్లిదనంలోని కమ్మదనాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో ఆమెని అడుగుదాం. నమస్తే అండి ఉషారాణి గారు. అసలు ఎప్పుడు వచ్చారు ఈ ఎస్ఓఎస్కి? నేను 97లో జాయిన్ అయ్యానమ్మా. పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసుకొని జాయిన్ అయ్యాను. అంటే అప్పుడు ఎస్ఓఎస్ అంటే ఇలా ఉంటుంది, 10 మంది పిల్లలు, బాలల గ్రామం అంటే అదేంటో మొత్తం ఒక హాస్టల్ లాగా ఉంటుంది అనుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్ మదర్స్ని చూసిన తర్వాత వాళ్ళు చూపించిన ప్రేమను చూసిన తర్వాత నేను కూడా 10 మంది పిల్లలకి నేను కూడా తల్లిని అవ్వగలననే నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ కూడా మాకు అలాగిస్తారు, 2 years ట్రైనింగ్ ఇస్తారు. 2 years ట్రైనింగ్లో కూడా ఏ పిల్లలు ఎలా ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా వాళ్ళని మేము మేనేజ్ చేయగలిగేటటువంటి ట్రైనింగ్ ఇస్తారు మాకు. అంటే ఏమేమి ఉంటుంది ట్రైనింగ్లో? మాకు ఇంగ్లీష్ చెప్తారు. అంటే పిల్లలు పలానా పరిస్థితుల నుంచి వచ్చారనేది మనకు తెలియదు. కానీ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఇలా ఉన్నారు, ఈ పరిస్థితుల నుంచి పిల్లల్ని మీ పిల్లలుగా, మీరు తల్లిగా ఏ బాధ్యతలు అయితే తల్లి తన సొంత బిడ్డలకి ఎలా చూసుకుంటుందో అలాగే ఆ బాధ్యతలన్నింటినీ కూడా మీరు తీసుకోవాలని మాకు చెప్తారు ట్రైనింగ్లో చెప్పింది వేరు, అంటే నోట్స్ ద్వారా చెప్పింది వేరు, ప్రాక్టికల్గా విలేజ్లో వర్క్ చేసింది వేరు. నేను 2 years అక్కడ వర్క్ చేశాను వైజాగ్ విలేజ్లో వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క పిల్లల్ని పెంచే విధానాన్ని గురించి తెలుసుకున్నాను. ఏంటక్క పిల్లలు ఇలా వస్తారు కదా, ఈ పిల్లల్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఏంటంటే అమ్మ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏంటి కావాలి, మన నుండి కొంచెం ప్రేమ, కొంచెం ఆప్యాయత, తల్లిగా మనం ఏం చేయగలం, మన అమ్మ మనకి ఏం పంచింది అదే మనం వాళ్ళకి పంచుతామని మాకు సీనియర్ మదర్స్ చెప్తారు. అయితే చెప్పింది ఒక దారి అవుతుంది, మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు మనకి తెలుస్తుంది ఆ ఆనందం ఏంటి అనేది. మరో మదర్గా మనం భావించవచ్చు ఉషారాణి గారిని. నిజంగా అభినందించదగిన విషయం. మీకు నిజంగా చాలా అభినందనలండి. మీరు మరి తల్లిగా మీరు వివాహం చేసుకోకుండా ఇంతమంది పిల్లలకి 20 ఏళ్ళుగా మీరు సేవ చేస్తున్నారు. ధన్యవాదాలు.